ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ నీకు కనబడలేదా? కోడల మీద కోపంతో కళ్ళు మూసుకుపోయినాయి కదా, ఎలా కనిపిస్తుంది చెల్లెమ్మా? ఏం మాట్లాడుతున్నారు మీరంతా? నువ్వు చేసిన పిచ్చి పని నీకేనా తెలుస్తుందా? సీనుకి పెళ్ళయ్యాక పద్మావతిని నిజంగానే పిచ్చిదయింది పాపం. పిచ్చి పట్టింది నాకు కాదు, మీకు, మీ అందరికి. ఆద్య పిచ్చి పట్టింది. అది ఎన్ని పిచ్చి వేషాలేసినా దాన్నే వెనకేసుకుని వస్తున్నారు. అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఇవన్నీ చేస్తున్నావు నువ్వు? ఇంకా ఏం జరగాలి? జరగాల్సిందంతా జరిగిపోయింది. ఆ వీడియోలో కళ్ళ కట్టినట్టు చూపించాను కదా. చూడండి దాని మిడిగుడ్లేసుకుని ఎలా చూస్తుందో. అక్కడ ఏమీ జరగలేదని ఆద్య దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పింది కదా. చేతిలో కర్పూరం వెలిగించుకున్నంత మాత్రాన నిప్పులాంటి నిజాలు అబద్ధాలైపోలే వదినా. నీ చెల్లి కూతురి మెడలో తాళి కాపాడడం కోసం నా కొడుకు గొంతు కొయ్యాలని చూడకు. పద్మా, అర్థం పర్థం లేని మనస్పర్ధలతో అందమైన వాళ్ల జీవితానికి అడ్డుగోడగా ఉండకు. వాళ్ల మానాన వాళ్ళని బ్రతకనివ్వు. నీ అనుమానంతో వాళ్ల అభిమానాన్ని దెబ్బతీయకు. మీరెన్ని చెప్పినా ఈ విషయంలో మాత్రం నేనెవరి మాట విననన్నయ్యా. నా కొడుక్కి నేనింకో పెళ్లి చెయ్యాల్సిందే, కొత్త జీవితం ఇవ్వాల్సిందే. లాభం లేదు, దీన్ని భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాల్సిందే. అప్పుడైనా కాస్త మనశాంతిగా ఉంటుందేమో. ఆద్య శ్రీనుతో ఉన్నంత వరకు పద్మావతిని ఆత్మ శాంతించదు. అయోధ్య లంకలో రఘురామ్ గారి చెల్లెలంటే ఆడవాళ్ళందరికీ ఆదర్శంగా ఉండాలమ్మా, కానీ ఇలా మూర్ఖంగా ప్రవర్తించకూడదు. నా కొడుక్కి మంచి పెళ్ళాన్ని తీసుకురావాలి అనుకోవడం మూర్ఖత్వమా? బంగారం లాంటి కోడల్ని వద్దనుకోవడం మూర్ఖత్వమేనే. సింగారించుకుని ఊరి మీద పడి తిరుగుతుంది. ఇది బంగారమా? నా దగ్గర చెప్పకండి ఇలాంటివన్నీ. నీకు ఒక కూతురుంటే తనకి ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాగే మాట్లాడతావా? మాట్లాడను, తన్ని తగలెట్టేస్తాను. నువ్వు కాబట్టి ఇంకా దీన్ని ప్రాణాలతో ఉంచావు. ఏమండి, పద్మకి మీరైనా అర్థమయ్యేలా చెప్పండి. అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు. ఇలా అర్థమైందా? మా కర్మే, మా అందరి కర్మ ఇది. మీరు కూర్చోండి పేరయ్య గారు. ఫోటోలు చూపించండి. పేరయ్య గారు, నా కొడుకు చిట్ ఫండ్ కంపెనీకి ఓనరు. ఆ స్థాయి సంబంధం ఉంటే చెప్పండి. మా వాణ్ణి చూశారు కదా, ఈడు జోడు బావుండాలి. నా కొడుక్కి ద్రోహం చెయ్యాలని ఆలోచన వచ్చిన వాళ్ళు కుళ్ళుకుని చావాలి. డబ్బులోనూ అందంలోనూ దేనిలోనూ తీసుకోకూడదు. పేరయ్య గారు, ఇది పిచ్చిది. దీని మాటలేమి పట్టించుకోకండి. సంబంధం లేదు, ఏమీ లేదు. కానీ ముందు మీరు బయలుదేరండి పేరయ్య గారు. అడుగు బయట పెడితే కాళ్ళు విరగొడతాను. 10,000 డబ్బులు తీసుకున్నారు కదా, సంబంధాలు చూపించాల్సిందే. చూపించండి. అయ్యా మన్నించండి, ఇది నా వృత్తి. నా కడుపు మీద కొట్టకండి. రండి, మన కొడుక్కి మంచి అమ్మాయిని చూద్దాం. చూపించండి. ఏమే, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీను ఆజ్యలు మాత్రం విడదీయలేవు. అది గుర్తుపెట్టుకో.
నేను విడదీస్తానుగా, మీరు చూపించండి. ఇంకా ఏమైనా ఉంటే తీయండి. హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. హాయ్ ధరణి. హాయ్ రామా. ఏం చేస్తున్నావు? డైలీ రొటీన్ అనౌన్స్మెంట్సే కదా. ఓ, అవును రామా, హాస్పిటల్లో అరుణ్ పరిస్థితి ఎలా ఉంది? అరుణ్కి ఎలా ఉంటుంది? ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. మీ నాన్నగారు డబ్బులు హెల్ప్ చేశారంట కదా. మ్, చెయ్యని తప్పుకి మీరు మాటలు పడ్డారు రామా. ఇన్నేళ్లు శౌర్య సార్ సంపాదించుకున్న పేరు ఒక్క రోజులో పోయినట్టయింది. ఇదంతా అష్మిత కావాలనే చేసింది ధరణి. అవునా? తను నీకు తోడుకోడలే కదా. తను మా ఇంటికి వచ్చిందే మా మీద పగ తీర్చుకోవడానికి. సీరియస్లీ? అవును, కానీ ఈ విధంగా శౌర్య సార్ని అరెస్ట్ అయ్యేలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. మా మీద పగ తీర్చుకోవడానికి మన కాలేజ్ స్టూడెంట్స్ జీవితాలు మొత్తం నాశనం చేసింది. లక్కీగా మన కాలేజ్ సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ద్వారా తను దొరికిపోయింది. నిజంగానా? మ్మ్. తనని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు కదా. తనకు అలాగే జరగాలి రామా. అష్మితని అనవసరంగా అరెస్ట్ చేశారా? మనకు అప్పచెప్పుంటే ఉతికి ఆరేసేవాళ్ళు. అవును, బట్ బ్యాడ్ లక్ ఏంటంటే తను బెయిల్ మీద బయటకొచ్చింది. తను బెయిల్ మీద బయటకు వచ్చిందంట్రా. స్టూడెంట్స్ తో ఎందుకు పెట్టుకున్నానా అని జీవితాంతం ఏడ్చేలా కొట్టాలి. శౌర్య సార్కి ఇచ్చిన పేపర్లు తనెలా లీక్ చేసింది? ఆ రోజు శౌర్య సార్కి ప్రిన్సిపల్ గారు తాళాలు ఇస్తే ఆ తాళాలు ఫోను కొట్టేసి పేపర్లన్నీ స్కాన్ చేసి అందులో అందరికీ పంపించేసింది. డబ్బున్నాళ్ళు కదా, తనకు శిక్ష పడుతుందని గ్యారంటీయే లేదు. రేపు అరుణ్ ప్రాణాలు పోయినా అష్మితకి ఏ ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉంటుంది. తను తలుచుకుంటే కేసే కొట్టేస్తారు. ఈ డబ్బున్నోళ్ళకి చట్టాలు చుట్టాలవుతాయంటారు కదా, ఏం చేస్తాం? ఇలాంటి వాళ్ళని శిక్షించడానికి అప్పట్లో దేవతలు ఉండేవాళ్ళు. ఇప్పుడెవరున్నారు? మనమున్నాం కదా. బెయిల్ మీద బయటికి రావడం మంచి పని అయింది. మన చేతికి చిక్కింది. మనతో చదువుకుని మనతో ఆడుకునే కో స్టూడెంట్కి ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాం కదా. కానీ ఇదే నిజం. ఆ అష్మిత వల్లే ఆ రోజు పేపర్ లీక్ అయింది.